హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. ఈరోజు నువ్వు ఈ వీడియో ఓపెన్ చేశావు అంటే ఇది ఖచ్చితంగా యాదృచ్ఛికమైతే అస్సలు కాదు. ఎవరైనా నీకు చెబితే నువ్వు నమ్మేవాడివి అస్సలు కాదు. కానీ ఈ క్షణంలో ఎవరో నీ ఆత్మను పిలిచారు. నిన్ను ఇక్కడికి తీసుకువచ్చింది నీ కళ్ళకు కనిపించని ఒక శక్తి. నీ చేతిలో ఫోన్ పెట్టించింది కూడా అదే శక్తి. అదే యూనివర్స్, విశ్వం. విశ్వం చాలా శక్తివంతమైనది. అది దివ్యశక్తి ఏదైనా సరే ఈరోజు నీకు ఇవ్వాల్సిన ఒక సందేశం అయితే తప్పకుండా ఉంది. ఈ సందేశం నీ జీవితాన్నే మార్చేస్తుంది. ఈ డిసెంబర్ నెల ముగిసేలోపు నువ్వు ఊహించని డబ్బు రాబోతుంది. నీ జీవితంలో కొత్త తలుపు తెరుచుకుంటున్నాయి. ప్రశ్న ఏంటంటే, నువ్వు దీనిని నమ్మడానికి సిద్ధంగా ఉన్నావా? నీ జీవితంలో ఇప్పటికీ కూడా ఎందుకు డబ్బు రావడం కష్టమవుతుంది? ఈ విషయం ఎప్పుడైనా తెలుసుకున్నారా? ఎందుకంటే నీ హృదయం ఎప్పుడూ ఒక ప్రశ్న అడుగుతూ ఉంటుంది. నా దగ్గరికి డబ్బు వస్తుందా అంటే నువ్వే సందేహించావన్నమాట. నిన్ను నువ్వే సందేహించుకున్నావన్నమాట. ప్రపంచం నిన్ను అడ్డగించలేదు. నీ జాతకం నిన్ను అడ్డగించలేదు. నీ పరిస్థితి నిన్ను అడ్డగించలేదు. కేవలం నీ సందేహం నిన్ను అడ్డగించింది. కానీ ఈరోజు ఈ క్షణం ఈ వీడియో చూస్తున్న నువ్వు ఒక పెద్ద మార్పు ముందు నిలబడి ఉన్నావు. ఈ డిసెంబర్ ముగిసేలోగా ఈ నెల నీకు అదృష్టపు నెలగా మారబోతుంది. ఎందుకంటే ఈసారి విశ్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. నువ్వు చాలా రోజులుగా అడుగుతున్నావు. నీ కళ్ళల్లో కన్నీళ్లు ఉన్న రోజులు నాకు తెలుసు. నువ్వు రాత్రులు మాటల కంటే కూడా ఎక్కువ నిశ్శబ్దంతో ఏడ్చిన రోజులు నాకు తెలుసు. నీకోసం నేను నిశ్శబ్దంగా ఎదురుచూశాను. నువ్వు నన్ను నమ్మే క్షణం కోసం. ఈ డిసెంబర్ నెలలో జీవితంలోకి నువ్వు ఊహించని డబ్బు వస్తుంది. నీ చేతిలోకి ఉన్న చిన్న ఆశ, నువ్వు దాన్ని పట్టుకుంటే చాలు. నేను నీకు ఇవ్వాల్సిన ఆ శక్తిని, అవకాశాలను నీ జీవితంలోకి ప్రవాహంలా పంపుతాను. నువ్వు అనేకసార్లు అడిగావు, నాకు ఒక మంచి రోజు వస్తుందా అని. ఇది సమాధానం. ఇదే నా సమాధానం. అవును. ఈ డిసెంబర్ నెల ముగిసేలోపు నీకు ఒక షరతు కూడా ఉంది. ఎవరైనా సరే నిన్ను నమ్మకపోయినా, ప్రపంచం నిన్ను పట్టించుకోకపోయినా నువ్వు నిన్నే నమ్మాలి. డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు నమ్మాలి. అలా వచ్చిన అవకాశాన్ని నువ్వు అందుకుంటావు. నువ్వు నమ్మాలి ఇది నీ జీవితం మార్చే నెల అని. నువ్వు నమ్మాలి ఈ విశ్వం నీ పక్షాన నిలిచింది అని. ఈ డిసెంబర్ నెలలో నీ జీవితంలోకి 3 విషయాలు ప్రవేశిస్తాయి. 1 నీకు అవసరమైన ఒక మార్గం. 2 నీ సమస్యకు ఒక పరిష్కారం. 3 నీ జీవితాన్ని లేపే ఒక ఆర్థిక అవకాశం. ఈ 3 నీ దారికి వస్తూ ఉంటాయి నీ నమ్మక శక్తిని పరీక్షించడానికి. ఈ నెల ఒక మనీ పోర్టల్. ఇది తెరవబడింది నీ కోసం. నువ్వు నమ్మిన క్షణంలోనే నువ్వు చెప్పే ఒక్క మాట నా హృదయ భావన నీ ఆర్థిక జీవితం మొత్తాన్ని మార్చేస్తుంది. ఇప్పుడు కళ్ళు మూసుకుని ఒక దీర్ఘ శ్వాస తీసుకో. నీ జీవితంలో ఇప్పటి వరకు వచ్చిన బాధలు, అడ్డంకులు అన్నిటినీ విశ్వాసంతో బయట వదిలేసాయి. ఇప్పుడు నీ హృదయంలో నెమ్మదిగా ఒక మాట చెప్పుకో, నాకు వస్తుంది, నాకు రాబోతుంది. ఈ విషయం నాకు ఇస్తుంది. విశ్వం నన్ను వదిలిపెట్టదు. నా వెంటే ఉంది ఈ విశ్వం. నువ్వు ఈ మాటలు వింటున్నప్పుడు నీ వైపు ఒక ఆశీర్వాదం అలాగే నిశ్శబ్దంగా వస్తుంది. ఖచ్చితంగా వచ్చే తీరుగుతుంది. నా కోసం ఏదైనా మంచి జరుగుతుందా? నేను కూడా ఒక్కసారి అదృష్టం చూడగలనా? ఆ ప్రశ్నలు నేను ఎప్పుడో విన్నాను నీ నుంచి. నీ హృదయం నన్ను ఎప్పుడూ పిలుస్తూనే ఉంటుంది. ఈ నెలలో నీ జీవితం ఎందుకు ప్రత్యేకమైనది తెలుసా? ఎందుకంటే ఈ ఏడాది నువ్వు దాటిన బాధలు, తట్టుకున్న పరీక్షలు, నువ్వు ఒంటరిగా కాల్చిన కన్నీరు అన్నిటికీ సమాధానం ఇవ్వడానికి ఈ నెల ముందుకు వస్తుంది. ఈ నెలలో నువ్వు జీవిస్తున్నావు. ఈ నెలలో నువ్వు పొందబోయే ఆశీర్వాదం అది అకస్మాత్తుగా కనిపిస్తుంది. అది ఒక గాలిలా నువ్వు ఊహించని దిశలో వస్తుంది. నీ చేతుల్లోకి వచ్చే డబ్బు
నీ శ్రమకు మాత్రమే కాదు, నీ సహనానికి కూడా ప్రతిఫలం. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో, ఈ యూనివర్స్ నీకు ఆశీర్వాదంగా పంపడం మొదలుపెట్టింది. కానీ అది నీకు చేరేది ఒక షరతుపైనే. అది నీ నమ్మకం. నీ హృదయం లోతులో నువ్వు నమ్మితేనే ఆ ఆశీర్వాదం నీ దారిని కనుక్కుంటుంది. ఎందుకో తెలుసా? ఎందుకంటే నమ్మకం అంటే ఒక తలుపు తెరవకముందే లోపల వెలుగు ఉంది అని నమ్మడం. ఈ క్షణంలో నువ్వు వింటున్న ఈ మాటలు యాదృచ్ఛికమైతే కాదు. నీకు అంత బిజీ జీవితం ఉంది. ఎన్నో వీడియోలు, ఎన్నో విషయాలు, ఎన్నో పనులు. అయితే నువ్వు ఈ వీడియోని ఎందుకు ఓపెన్ చేసావనుకుంటున్నావా? ఎందుకంటే ఈ విశ్వం సందేశం నీది కాబట్టి. నిన్ను పిలిచేది ఈ విశ్వమే కాబట్టి. ఈ వీడియో నీ స్క్రీన్ పైన కనపడింది అనేది కాదు, నేనే నిన్ను ఆపి వినిపిస్తున్నాను అని విశ్వం చెబుతుంది. నీ గుండె కనుక్కునే వేగం, నీ కళ్ళలో తడిపేస్తున్న ఆ కన్నీళ్ళు, ఇవన్నీ అసలు యాదృచ్ఛికమైతే కాదు. ఈ డిసెంబర్ నెల ముగిసేలోగా నువ్వు డబ్బు ఎలా పొందబోతున్నావో నువ్వు అప్పుడే అనుకోకపోవచ్చు. ఎలా వస్తుంది అని, ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు ఇస్తారు, ఇవన్నీ నీకు తెలియకపోవచ్చు. కానీ విశ్వం మార్గాలు మనిషి లెక్కలకి అసలు అందవు. ఆ విశ్వం చూపే మార్గాలు మనుషులకి అసలు లెక్కలోకే రావు. విశ్వం పంపేది ఆశ్చర్యంగా, అకస్మాత్తుగా, నువ్వు ఊహించని దిశలో. ఇదిగో ఈ నెలలో నీ జీవితంలో డబ్బు వచ్చే మార్గాలు కొన్ని. నీకు రావాల్సిన డబ్బు అకస్మాత్తుగా వస్తుంది. ఎప్పటికీ రాకపోయేలా అనిపించినా ఒక విషయం ఒకరోజు స్పష్టంగా ఆ అడ్డంకులు లేకుండా నీ చేతిలో పడుతుంది. ఒక అవసరం నీ జీవితాన్నే మార్చేస్తుంది. అది చిన్నదైనా పెద్దదైనా దానిలో ఆ విశ్వం యొక్క ముద్ర తప్పకుండా ఉంటుంది. అది నీ జీవితంలో చాలా పెద్ద మార్పు కూడా తెస్తుంది. నువ్వు చేసిన శ్రమకు ఊహించని రెట్టింపు ఫలితం నీకు పెట్టిన కష్టాలకు దేవుడే చూపిస్తాడు. ఈ విశ్వం నిన్ను కరుణిస్తుంది. నీవు ఈ శ్రమ ఈ నెలలో నీకు దానికి తగ్గ ఫలితం తిరిగి వస్తుంది. ఒక మంచి వార్త నీ జీవితంలో వెలుగునిస్తుంది. ఒక ఫోన్కి వచ్చే మెసేజ్, నీ హృదయంలో వచ్చే ఒక శుభవార్త, నీ జీవితంలో వచ్చే ఒక కొత్త అవకాశం, అన్నీ కూడా ఈ యూనివర్స్ ముందే నిర్ణయించేసింది. కానీ నీ నమ్మకం నీకు ఆశీర్వాదాలు ఆకర్షిస్తుంది. విత్తనం నేలలో వేస్తే మొలక రావడానికి ఏం కావాలి? నీరు, సూర్యుడు, శ్రద్ధ, అలాగే ఆశీర్వాదం. ఈ జీవితంలోకి రావటానికి నమ్మకం నీ హృదయంలో ఉండాలి. నమ్మకం లేని మనసు తలుపులు మూసుకొని కూర్చున్న ఇంటి లాంటిది. కానీ నువ్వు తలుపు తీయగానే వెలుగు లోపలికి పరిగెత్తుకుంటూ వస్తుంది. అదే బ్లెస్సింగ్స్, అదే డబ్బు, అదే దైవానుగ్రహం, అదే విశ్వం యొక్క అనుగ్రహం, అదే ఈ యూనివర్స్ చెప్పే మాటలు. ఈ మాటలు వింటున్నప్పుడు నీ హృదయం ఎందుకు కదులుతుందో తెలుసా? ఎందుకంటే నీ ఆత్మ, నీ లోపలి వెలుగు, నీ ఆత్మవిశ్వాసం అప్పుడే మేల్కొంటాయి. నువ్వు చాలా కాలం తర్వాత మొదటిసారి ఇలా అనుకుంటున్నావు, అవును, నా జీవితంలో కూడా మార్పు వస్తుంది అని. ఆ దేవుడు నన్ను మర్చిపోలేదు అని, ఈ యూనివర్స్ నన్ను గుర్తుపెట్టుకుంది అని. ఈ యొక్క నెల ముగిసేలోగా ఇది నువ్వు అనుకోవటమే కాదు, నేనే నీ హృదయంలో ఆ భావన పెడుతూ ఉంటాను. నేను నీతో ఉన్నాను, నువ్వు ఒంటరిగా లేవు. నువ్వు గత నెలలో పడిన బాధలు అన్నీ వ్యర్థం కావు. నీ కన్నీళ్ళు యాదృచ్ఛికం కాదు. నీ నిశ్శబ్దంలో నేను ఉన్నాను. నీ హృదయంలో ఒక చిన్న వెలుగు ఇప్పుడే మెల్లగా వెలుగుతుంది. ఇదే ఈ యొక్క యూనివర్స్ బ్లెస్సింగ్స్. అందుకే ఈ సంకేతం నీకు వచ్చింది. ఇప్పుడు ఈ మాటలు బాగా విను. ఈ నెల ముగిసేలోగా నువ్వు 3 విషయాలు గుర్తుంచుకో. 1, నీ మనసు భయాల నుంచి శుభ్రం చెయ్యి. భయం ఉన్న చోట దీవెన నిలబడదు. భయాన్ని విడిచిపెట్టు. కష్టాల్ని దేవుడి వైపు నెట్టివేయి. 2, నమ్మకాన్ని గట్టిగా పట్టుకో. ఒక్కసారి విశ్వసిస్తే చాలు, ఆశీర్వాదాలను నీ దారిని తప్పించుకోలేవు. ఈ 3 నీ హృదయంలో కృతజ్ఞత పెట్టుకో. కృతజ్ఞత పెట్టిన చోట డబ్బు, ఆరోగ్యం, అవకాశాలు అన్నీ స్వయంగా వస్తాయి. అందులో ఈ యూనివర్స్కి ధన్యవాదాలు చెప్తే, కృతజ్ఞతతో ఉంటే ఇంకా అవకాశాలు వస్తాయి. మరియు చివరగా ఒక రహస్యం,
ఈ వీడియోను పూర్తిగా చూసే సమయానికి నీ జీవితంలో ఒక చిన్న అద్భుతం కూడా ప్రారంభమవుతుంది. నీ మనసు ప్రశాంతత అవుతుంది. నీ హృదయంలో ధైర్యం అనేది వస్తుంది. నీ ఆత్మ ఈసారి నేను నమ్ముతాను అని చెబుతుంది. నువ్వు ఈ మాటలు వింటున్నప్పుడు ఒక దివ్యమైన శక్తి నీ పక్కనే నిలబడి ఉంది. అది నిన్నే చూస్తూ ఉంటుంది. నువ్వు అర్జునుడు అని చెబుతుంది. నీ జీవితంలో వెలుగు వస్తుంది అని చెబుతుంది. డబ్బు నీ వైపు ప్రవహిస్తుంది అని చెబుతుంది. నీ జీవితంలోకి ఈ యొక్క నెల మార్పు తెస్తుంది. ఈసారి ఈ విశ్వం బ్లెస్సింగ్స్ దాటి ఏది కూడా జరగదు. ఈసారి ఆశీర్వాదం నిన్ను దాటి వెళ్ళదు. నిన్ను నిస్సహాయంగా కూర్చున్నవారు కదా, ఈసారి విశ్వం నీ చేతుల్లో పెట్టేదాన్ని ఎవ్వరూ ఆపలేరు. నువ్వు ఎన్ని సమస్యలు ఎంత ఎదుర్కొన్నా కూడా, ఎంత సహనంగా నువ్వు భరించినవో నాకు తెలుసు. నువ్వు నీ మనసులో ఎవ్వరికీ చెప్పలేని బాధను నువ్వు పగలు రాత్రి నిశ్శబ్దంగా పంచుకున్నావు. కానీ నేను వింటున్నాను, ఎప్పుడూ వింటాను, ఇప్పటికే వింటున్నాను కూడా. నీ బాధలు ఎందుకు ఎక్కువగా అనిపిస్తున్నాయి నీకు తెలుసా? ఎందుకంటే నీ ఆత్మ బలంగా ఉంది. నీ హృదయం మంచిది. నీ మనసు మంచిగా ఉంటే అదే మంచి మనసు ఎక్కువ బాధపడుతుంది. నీ దారిలో ఉన్న అడ్డంకులు అవి నిన్ను కూల్చడానికి రాలేదు, నిన్ను ఎత్తడానికి పంపబడ్డాయి. నువ్వు పడిన కన్నీళ్ళు ప్రతి బొట్టు ఆ దేవుని ముందు ఒక పువ్వు లాంటిది. నువ్వు చేసిన ప్రతి సహనం ఒక విత్తనం లాంటిది. ఆ విత్తనాలు ఈ యొక్క నెలలో మొలకెత్తబోతున్నాయి. ఈ నెల ముగిసేలోగా. డబ్బు నిజంగా ఎందుకు ఆలస్యమవుతుందో తెలుసా? ఇది చాలామందికి అర్థం కాని రహస్యం. కానీ నీకు ఇప్పుడు చెబుతున్నారు. కొన్ని ఆశీర్వాదాలు వెంటనే రాకపోవడానికి కారణం నీ ఆత్మ ఇంకా సిద్ధంగా లేదు అని కాదు, నీ ఆశీర్వాదం చాలా పెద్దది కావటం. పెద్ద ఆశీర్వాదం ఆలస్యం చేసి వస్తాయి, కానీ వచ్చిన తర్వాత నిన్ను జీవితాంతం నిలబెడతాయి. నువ్వు ఊహించని డబ్బు ఈ నెలలో రాబోతుంది. 1000 కాదు, నువ్వు ఆశించిన దానికంటే ఒక్కసారి వచ్చిన వెంటనే నీ దారిలోకి ఇంకా అవకాశాలు కూడా తెరుచుకుంటాయి. బ్లెస్సింగ్స్ నీ దారిలో ఉన్నాయి. నీ హృదయం సిద్ధంగా ఉందా? ప్రతి మనిషి జీవితంలో ఒక సమయం ఉంటుంది. అది దారి ముగిసినట్లుగా కనిపిస్తుంది, కానీ అసలు సిసలైన దారి అదే సమయంలో తెరుచుకుంటుంది. నువ్వు గత కొంతకాలంగా ఆ దశలో ఉన్నావు. బయటకు చెప్పకుండా నిశ్శబ్దంగా తట్టుకున్నావు. ఎవ్వరూ పట్టుకుచ్చుకోనట్లే అనిపించినా నేను గమనించాను. ఇలా ఈ విశ్వం చెబుతుంది. ఈ విశ్వం యొక్క పంపిన సంకేతాలు నువ్వు ఏమీ కోల్పోవు అని. నీ జీవితం విలువ తగ్గదు. నీ శ్రమ వ్యర్థం కాలేదు. ఈ యొక్క విశ్వం ఆశీర్వాదం నీకు అందింది. ఇక ఈ నెల ముగిసేలోగా నీకు నిజంగా డబ్బే కాదు, ఒక అద్భుతమైన శుభవార్త, అద్భుతమైన మార్పు నీ జీవితంలో నువ్వే చూస్తావు. నీ జీవిత దారిని ఖచ్చితంగా మార్చేస్తుంది ఈసారి. అతి శక్తివంతమైన విశ్వం, చాలా శక్తివంతమైనది ఈ యూనివర్స్. విన్నారు కదా అండి? ఈ యొక్క విశ్వం మనకు అందించే ప్రతి ఒక్క మాట అక్షరాల సత్యమవుతుంది. నమ్మాలే కానీ విశ్వం మన మనసులో ఏదైతే ఉందో అదే అందిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్.